హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అండి. ఇక నుంచి అన్ని నిధి యాప్లోనే. సో నిధి యాప్ కొద్దిగా అప్డేట్ అయింది. సో ఏమేమి ఇప్పటి నుంచి అయితే నిధి యాప్లో మనం తెలుసుకోవచ్చు అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ జిఎల్ఐకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నిధి యాప్ నందు అయితే ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగిందండి. సో కాబట్టి మనకు నిధి యాప్లో ఈ ఏపీ జిఎల్ఐకి సంబంధించిన ఆప్షన్ కూడా మనకైతే లభ్యమవుతోంది. సో ప్రతి ఉద్యోగి తమకు సంబంధించిన ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో, అంటే సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. సో ఇందుకు గాను మనకు ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే గడువు ఇచ్చింది. సో సరిగా లేని పక్షంలో ఏవైనా మిస్టేక్స్ ఉన్న నేమ్లో కానీ వేరే ఇతర డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్న అట్టి సమాచారాన్ని అయితే కరెక్ట్ చేసుకోవాలని అయితే భావించి కరెక్ట్ చేసుకొని సేవ్ చేయబడుతుందండి. సో కాబట్టి మళ్ళీ మార్చుకోవడానికి అయితే లేదు. దీన్ని అయితే సంబంధించిన యాప్లో సరిగా ఓపెన్ కావడం లేదని తెలుస్తుంది. కాబట్టి ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత యాప్లో లాగిన్ అవ్వాలి. సో నిధి యాప్లో అయితే ఇలా చేసుకోవచ్చు అండి. నిధి వెబ్సైట్లో కూడా మనం అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో నిధి వెబ్సైట్ సంబంధించి nithi.apcfss.in అండి నిధి వెబ్సైట్ అయితే. సో నిధి యాప్ అయితే మా ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే, పాలసీదారుల ప్రయోజనాల రీత్యా ఏపీజీఎల్ఐ సేవలను క్రమబద్ధీకరించి పాలసీ వివరాలను సేకరించి చందాదారులు తీసుకున్న లోన్ వంటి వివరాలను అప్డేట్ చేయడం జరిగింది. ఈ డేటా ధృవీకరణ మరియు నిర్ధారణ కోసం నిధి పోర్టల్ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో nithi.apcfss.in అయితే ఉద్యోగులు లాగిన్ అయ్యి అందులో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. సో ముద్రించిన పత్రాలు అంటే DDO ద్వారా అందజేయబడుతుంది. సో ఉద్యోగుల పాలసీ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించాల్సిందిగా అభ్యర్థించడమైంది. ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే మార్చి 30లోగా అయితే పరిశీలన మరియు సరిదిద్దడానికి అవసరమైన పత్రాలను అయితే ఒక ఈమెయిల్ ఐడి ఉందండి. సో దాని ద్వారా ఏపీజీఎల్ఐ కార్యాలయం దృష్టికి తీసుకొని రావాలని అయితే గడువు లోపల అందరిచో సదరు డేటా ఖచ్చితమైనదిగా అయితే భావించబడుతుంది. సో ఏమైనా ఎడిట్స్ ఉంటే ఇప్పుడే చేసుకోండి. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మీరు నిధి యాప్లో లాగిన్ అయితే మీ డేటాను కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని, కరెక్ట్గా ఉన్నట్లయితే ఏం ఇబ్బంది లేదు, కరెక్ట్గా లేనట్లయితే మీరు సో దాన్ని అక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో సరి చేసుకోవడానికైతే మీరు ఏపీజీఎల్ఐ కార్యాలయం దృష్టికి అయితే తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి ఒక మెయిల్ చేస్తే సరిపోతుంది, లేదా అక్కడే ఎడిట్ ఆప్షన్ ఉన్నా కూడా మీరు అయితే అక్కడే చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.